గది ఎవరికి అధికారం మారింది, మొత్తం 3 లక్షల తేడా ఓట్లు. కానీ యాదవులే మొత్తం కక్ష కట్టి కోపం మీద నిరసన నువ్వు అన్న కదా, నిరసన మీద మద్దతు తెలిపారు అన్నారు. మేము వాళ్ళకి అనే ఉన్నాం, కానీ మా గోసను కానీ మా గోడును కానీ వాళ్ళు పట్టించుకునే పరిస్థితి లేదు. కాబట్టి మేము ప్రజావాణిలో ఇచ్చినాం, ప్రజా దర్బార్లో ఇచ్చినాం, ప్రజాభవన్లో ఇచ్చినాం, ముఖ్యమంత్రికి ఇచ్చినాం, ఇక్కడ ఇన్ఛార్జీలు 4 మారారు, 4 ఇన్ఛార్జీలకు ఇచ్చినాం. జాతీయ పార్టీ కూడా మెయిల్ ద్వారా అన్నిటి ద్వారా అప్పచెప్పినాం. ఆఖరికి మా బలహీన వర్గాల నాయకుడు మా మహేష్ కుమార్ గౌడ్ గారు పీసీ అధ్యక్షుడు అయ్యారు. కొద్దిగా మాకు ఆశ పుట్టింది, మా మాట ఇంటాడు, మా గౌన్లో అంటే మా వాళ్ళే కదా, మా సర్దార్ బాబన్న, మా తోటి కొమరన్న, ఇలా మా బసవేశ్వరుడు, మా వీళ్ళందరూ కూడా బలహీన వర్గాల నాయకులు వారసత్వం కొనసాగించేవాళ్ళు కదా. మహేష్ గౌడ్ అన్న పీసీ అధ్యక్షుడు అనక మాకు కొద్దిగా ఆశ పుట్టింది. కానీ పాపం మరి అనేది నడుతుందో నడతలేదో, కానీ మాకు ఇంతవరకు ఒక్క మంత్రి పదవి లేదు. మొన్న కార్యవర్గం పెడితే వాళ్ళు 2-3కే ఇచ్చారు, నామకే వస్తే కార్పొరేషన్ అతిగతి లేదు, ఇప్పటి వరకు కార్పొరేషన్ లేదు, మంత్రి పదవి లేదు, బడ్జెట్ కేటాయింపు లేవు. పోనీ ఆఖరుకు జీవాలకి నట్టల మందులు ఇవ్వని ఒక్క గొర్రెకు 7 రూపాయలు ఖర్చు వస్తాను నట్టల మందుకు.